హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Hi friends, I'm Gauri Shankar. You are watching Gauri Smart Channel. నా ఛానల్ కనుక మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతున్న ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు సబ్స్క్రైబ్ అవుతారు. తర్వాత పక్కన కనబడుతున్న ఈ బెల్ సింబల్ ఉంది కదా, ఈ బెల్ సింబల్ మీరు నొక్కితే ఇక్కడ మీకు ఆల్ పర్సనైజ్ నన్ వస్తుంది. ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నమాట. 10th క్లాస్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ పెడుతుంటాను. సో ఖచ్చితంగా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని అన్ని ఫార్ములాస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్న వీడియోస్ చేస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ, చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రీ అనే కాన్సెప్ట్ మనకి. సో అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని మాత్రమే చెప్తున్నాను, కాన్సెప్ట్ మనకు చెప్పట్లేదు. సో అవి గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ట్రిగ్నామెట్రీలో ఏ ఫార్ములా అయినా సరే ఈజీగా రాయొచ్చు. సో మనం లెసన్ ట్రిగ్నామెట్రీ. ఓకే, ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో అన్ని ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. మనకి ట్రిగ్నామెట్రీ అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరిలోని మనకి మూడు ఇల్లులు ఉన్నాయి. ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. ఇప్పుడు ఈ మూడింట్లో కూడా మనకి సైన్ టీటా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇంట్లో. ఈ ఇంట్లో కాస్ టీటా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఇంట్లో టాన్ టీటా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సైన్ టీటా అనే వ్యక్తి x/y అంటే సైన్ టీటా అనే వ్యక్తి ప్రవర్తన x/y అంటే x/y అనే ప్రవర్తన ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తాడు. కాస్ టీటా అనే వ్యక్తి ఇది y/r. కాస్ టీటా అనే వ్యక్తి x/r. టాన్ టీటా అనే వ్యక్తి y/x. వీళ్ళ ప్రవర్తన అన్నమాట. సైన్ టీటా అనే వ్యక్తి y/r అనే ప్రవర్తన కలిగి ఉంటాడు. అదేవిధంగా కాస్ టీటా అనే వ్యక్తి x/r అనే ప్రవర్తన కలిగి ఉంటాడు. అదేవిధంగా టాన్ టీటా అనే వ్యక్తి y/x అనే ప్రవర్తన కలిగి ఉంటాడు. ఎందుకు సార్? మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుంటే ఇది 90 degrees అయితే, ఇది టీటా అయితే, మనకి ఇది y యాక్సిస్ కనుక y, ఇది x యాక్సిస్ కనుక x, ఇది రేడియస్ కనుక r. సో ఇది ఒక ట్రయాంగిల్ అన్నమాట. మనం ఏంటంటే ఒక ట్రయాంగిల్లో తీసుకుంటే మనకి ఇలా జరుగుతుంది అన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఈయన ప్రవర్తన y/r, ఈయన ప్రవర్తన x/r, ఈయన ప్రవర్తన y/x. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అండ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఇంట్లో సైన్ టీటా, ఇంట్లో కాస్ టీటా, ఇంట్లో టాన్ టీటా, వీళ్ళందరూ కూడా జెంట్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి కొడుకులు ఉన్నారు. ఈ సైన్ టీటా కొడుకు కొసెకెన్ టీటా. సైన్ టీటా కొడుకు ఎవరు? కొసెకెన్ టీటా. తండ్రి ఏ విధంగా చేస్తాడో ఆ తండ్రికి రివర్స్లో చేస్తామట, అంటే r/y. ఈ కాస్ టీటా కొడుకు సీకెన్ టీటా. తండ్రి ఎలా చేస్తాడో తండ్రికి వ్యతిరేకంగా చేస్తాడు, రివర్స్లో చేస్తామట, అంటే ఈయన ప్రవర్తన r/x అన్నమాట. ఈ కొడుకు ప్రవర్తన ఎలా ఉంటుంది? r/x. టాన్ టీటా కొడుకు కాట్ టీటా. తండ్రి ప్రవర్తన ఎలా ఉంటాడో కొడుకు ప్రవర్తన రివర్స్లో ఉంటుంది కనుక x/y. ఇది మాట. సో అంటే ట్రిగ్నోమెట్రీ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో 3 ఇల్లులు ఉన్నాయి. ఆ 3లో సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అనే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, కొసెకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా. తండ్రి ప్రవర్తనకి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తారన్నమాట. అయితే ఏదేమైనా సరే వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నా సరే
ఎక్కడైనా సరే బయటికి వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడైనా గొడవలు జరిగినా లేదంటే వీళ్ళింటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు కలిసిపోతారు అన్నమాట. అంటే సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా ఇద్దరు కలిస్తే మటుకు బయటకు వెళ్తే మటుకు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు. అందుకే సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. వీళ్ళు కూడా అంతే, కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఈ రెండు గుణిస్తే వైవై క్యాన్సిల్ ఆర్ఆర్ క్యాన్సిల్ కనుక 1 అనమాట. అదనమాట. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళినా లేదంటే వీళ్ళిద్దరి మీద ఎవరైనా గొడవ వస్తున్నా ఇద్దరు మటుకు ఒకటే మాట, ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, ఒకే తాటి మీద నడుస్తారు, ఒకే విధంగా ఫైట్ చేస్తారు అనమాట. అందుకనే సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ ఊర్లో ట్రిగ్నోమెట్రీ అనే ఊర్లో 3 ఇల్లులు ఉన్నాయి కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సైను కాసు ఫ్రెండ్స్ అవుతున్నారు, కొసెకెంట్ సీకెంట్ ఫ్రెండ్స్ అవుతున్నారు, టాను కాటు ఫ్రెండ్స్ అవుతున్నారు. అంతే. అంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు మనకి సైన్ టీటా అండ్ కొసెకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. వీళ్ళిద్దరు బయటకు వెళ్తే ఒకటే కదా, వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిన ఒకటే కదా, ఒకే మాట మీద ఉంటారు, ఒకే తాటి మీద నడుస్తారు. కనుక ఇప్పుడు సైన్ టీటా కావాలంటే ఏం చేయాలి, ఈ కొసెకెంట్ టీటా అడిసి తీసుకో, అప్పుడు ఏమవుతుంది 1 బై కొసెకెంట్ టీటా. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ టీటా. అదేవిధంగా కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ టీటా. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ టీటా. అదేవిధంగా సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ టీటా. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి నెక్స్ట్ ఫార్ములాస్, సైన్ 90 మైనస్ టీటా, సైన్ టీటా ఫ్రెండ్ ఎవరు, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది సైన్ టీటా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కనుక. నెక్స్ట్ టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా అవుతుంది. కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా అవుతుంది. అదేవిధంగా సీకెంట్ 90 మైనస్ టీటా కొసెకెంట్ టీటా అవుతుంది. కొసెకెంట్ 90 మైనస్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా అవుతుంది. సో మనకి ఏంటంటే ఇవి వస్తాయి. ఇప్పుడు ఇవేంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలా మనం అన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ఆ 3 ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీలో అన్ని ఫార్ములాస్ ఆల్మోస్ట్ వస్తున్నట్టు అన్నమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం కదా. సో సైన్ స్క్వేర్ టీటా, వీడికి డబుల్ బలం వచ్చి వీడికి కూడా డబుల్ బలం వస్తే వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరూ ఒకటే. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 1. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు అనుకున్నాం. సో అప్పుడు ఏమంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ వెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఈ సైన్ స్క్వేర్ వెళ్తే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో అదేవిధంగా సైన్ టీటా ఈక్వల్ √1. ఇలాగ మనకి ఇన్ని ఫార్ములాస్ కావాలంటే అన్ని ఫార్ములాస్ రాసుకోవచ్చు. నెక్స్ట్ secant square theta minus tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. సో ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నుంచి ఉంటారు, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నుంచి ఉంటారు. వీడి బలం నుండి వీడి బలం తీస్తే అప్పుడు ఏంటంటే ఒకటమాట. అదేవిధంగా వీడి బలం నుండి వీడి బలం తీస్తే అప్పుడు కూడా ఒకటమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నించుకున్న ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నించుకున్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీడి బలం నుండి వీడి బలం తీస్తే వీడి బలమే గొప్పమాట, 1 వస్తుంది. అంటే ఒకే ఒక బలం, వీడిది ఒకటే బలం. సో కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఈ ఒకటి అనేది ఈడొకటి బలం అనమాట. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు తక్కువ ఫ్రెండ్షిప్ కలిగిన, అంటే వాళ్ళ తక్కువ సామర్థ్యం కలిగిన ఫ్రెండ్స్ అనమాట. అంటే వీళ్ళకి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ తక్కువ సామర్థ్యం, వీళ్ళతో పోరాడలేదు అనమాట. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఎక్కువ బలం. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నారంటే వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నా సరే వీళ్ళిద్దరిని ఏం చేయలేరు అనమాట. అంటే వీళ్ళిద్దరికి చాలా మంచి బలం ఉంటుంది అనమాట, ఆ ఒక బలం అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. వీటి గురించి మనకు ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి. సెకండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఈ మైనస్ అట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది, 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. అదేవిధంగా కొసెకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b అంటే a మైనస్ b. సెకండ్ టీటా ప్లస్ tan టీటా, సెకండ్ టీటా మైనస్ tan ఈక్వల్ టు 1, సెకండ్ టీటా ప్లస్ tan ఈక్వల్ 1 బై సెకండ్ టీటా మైనస్, ఇలా చాలా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీలో
సో టేబుల్స్ చెప్తాను చూడండి. టీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, సైన్, కాస్, tan. మీకు చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనకి ఫింగర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 2 3 4 5 చూడండి 5 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫింగర్ నేను తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్ తీసుకుంటే ఇటు సైడ్ నాకు ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా? లేవు. కనుక 0 ఫింగర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఈ ఫింగర్ తీసుకుంటే అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కనుక 1. ఇప్పుడు నేను ఈ ఫింగర్ తీసుకున్నాను, అలా అటు నుండి వస్తున్నాను. ఈ ఫింగర్ తీసుకుంటే ఇటు సైడ్ నాకు ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఫింగర్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను, ఇంకా అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? నాకు 2 ఫింగర్స్ ఉన్నాయి. కనుక 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకున్నాను. ఈ ఫింగర్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3. ఇప్పుడు నేను ఈ ఫింగర్ తీసుకున్నాను. ఈ ఫింగర్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అంటే నాకు ఎన్ని ఉన్నాయి? ఇవి 1 2 3 4. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. కనుక ప్రతిదాన్ని 4తో డివైడ్ చేద్దాం. హైయెస్ట్ నెంబర్ ఎంత అవుతుందో దాంతో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి రూట్లు పెడదాం. జీరో బై ఎనీథింగ్ 0. రూట్ 0 అంటే 0. రూట్ 1 అంటే 1. రూట్ 4 అంటే 2. 2 1s 2 2s. రూట్ 1 అంటే 1. రూట్ 2 అంటే రూట్ 2a. రూట్ 3 అంటే రూట్ 3a. రూట్ 4 అంటే 2. 4 1s 4 1s. రూట్ 1 అంటే 1. అంటే నాకు వస్తుంది sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 1, రూట్ 3/2, sin 90 1. ఇప్పుడు రివర్స్లో రాద్దాం. ఈ 0 ఇక్కడ, 1/2 ఇక్కడ, 1/2 ఇక్కడ, రూట్ 3/2 ఇక్కడ, అండ్ 1 ఇక్కడ. సో అంటే cos 0 1, cos 30 ఇంచు రూట్ 3/2, cos 45 1/2, cos 60 ఇంచు 1/2, cos 90 0. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఒక ఫార్ములా ఉంది. tan theta ఈజ్ ఈక్వల్ టు దిస్ స్పెషల్ ఫార్ములా. tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta బై cos theta అని ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకేమవుద్ది? దిస్ బై దిస్, 0 బై ఎనీథింగ్ 0, 1/2 బై రూట్ 3/2, 2 2 క్యాన్సిల్, 1/√3, 1/2 1/2 క్యాన్సిల్ అయితే 1, 2 2 క్యాన్సిల్ అయితే రూట్ 3, 1/0 అంటే నాట్ డిఫైన్. వీటి రెసిప్రోకల్స్ ఇందాక మనం అనుకున్నాం. sin theta ఈజ్ ఈక్వల్ 1, వాళ్ళిద్దరూ ఒకటే అనుకున్నాం కదా బయటకు వస్తే. sin theta ఈజ్ ఈక్వల్ 1/cosecant theta. అంటే cosecant 0 కావాలంటే ఏంటి? నాట్ డిఫైన్. cosecant 30 అయితే 2, cosecant 45 అంటే రూట్ 2, cosecant 60 2/√3, cosecant 90 1. సో ఈ విధంగా cosecant theta, secant theta అండ్ cosecant theta, secant theta అండ్ cot theta ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా టేబుల్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక్క మన పిడికలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ sin 45 కావాలి, 0 30 45 60 90. ఓకేనా? లేదంటే 0 30 45 60 90. 45 అంటే ఇదే కదా. సో ఇలా తీసాను. సో ఇప్పుడు ఈ 2 అంటే 2/4, 2/4 అంటే 1/2, అంటే రూట్ 1/2 అంటే 1/√2 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ cos 60 కావాలి. ఓకేనా? sin 60 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 30 45 60 ఇక్కడ ఉంది. సో sin 60 కావాలి. sin 60 కావాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 3/4. సో రూట్ 3/4 అంటే రూట్ 3 బై రూట్ 4 అంటే 2. సో రూట్ 3/2 అంటే sin 60 రూట్ 3/2. సో ఈ విధంగా మనం జస్ట్ ఈ వేలతో మనం ఆన్సర్స్ చెప్పొచ్చు అన్నమాట. ఇది 0, ఇది 30, ఇది 45, ఇది 60, ఇది 90. మీరు రివర్స్లో వెళ్ళినప్పుడు అది కాస్ అన్నమాట. సో అప్పుడు ఏమవుద్ది? ఇది 0, ఇది 30, ఇది 60, ఇది 45, ఇది 60, 90 అన్నమాట. సో cos 30 కావాలనుకోండి, రివర్స్లో వెళ్ళమాట. సో cos 30 అంత మనకేంటి? ఇందాలు ఎంత అనుకున్నాం మనం? ఇది రూట్ 3/2. సో cos 30 రూట్ 3/2 రివర్స్లో వెళ్ళాలి. కాస్ tan కావాలనుకోండి, సైన్ని కాస్ని డివైడ్ చేస్తే tan వస్తుంది అన్నమాట. ఈ విధంగా ట్రిగ్నోమెట్రీ టేబుల్ గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఇందాలు అన్నీ చెప్పుకున్న ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఈజీ. మీకు దీని యొక్క కాన్సెప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కాన్సెప్ట్ మొత్తం అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.